నమస్కారం. కార్తీక మాసంలో వచ్చే సోమవారం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. కార్తీక సోమవారం సందర్భంగా 6 రకాలైనటువంటి విధులలో ఏ విధిని పాటించినా సరే శివానుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చని స్కందపురాణం వైష్ణవ ఖండంలో తులాపురాణంలో చెప్పారు. ఆ 6 రకాలైన విధి విధానాలు ఏంటంటే ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, అయాచితం, స్నానం, తిలదానం. ఈ 6 ఏ విధిని పాటించినా సరే పరమేశ్వరుడు పరమానంద భరితుడై మీ మనోభీష్టాలు తొందరగా నెరవేరుస్తాడు. ఈ 6 విధులలో మొట్టమొదటిది ఉపవాసం. ఉపవాసం అంటే ఈరోజు పగలంతా ఉపవాసం ఉండి శివాభిషేకం చేసుకుంటూ శివనామస్మరణ చేసుకుంటూ ప్రదోషకాలంలో అభిషేకం చేసుకొని రాత్రికి జాగరణ చేస్తూ ఈ రోజంతా ఆహారం స్వీకరించకుండా కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి. మర్నాడు స్నానం చేసి శివపూజ చేసి భోజనం స్వీకరించాలి. దీన్ని ఉపవాసం అంటారు. రెండవది ఏకభుక్తం. ఏకభుక్తం అంటే కేవలం ఉదయం పూట పూజ కానీ అభిషేకం కానీ చేసిన తర్వాత భోజనాన్ని స్వీకరించి సాయంత్రం ఇంకా ఆహారం స్వీకరించకుండా శివాభిషేకం చేసుకొని రాత్రికి జాగరణ చేస్తే ఏకభుక్తం అంటారు. మూడవది నక్తం. నక్తం అంటే ఏంటంటే పగలు ఉపవాసం ఉండి సాయంకాలం ఆకాశంలో నక్షత్ర దర్శనం చేసుకొని సాయంకాలం పూట శివాభిషేకము శివపూజ చేసుకొని పరమేశ్వరుడికి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ అన్నాన్నే ప్రసాదంగా నక్షత్ర దర్శనం తర్వాత స్వీకరిస్తే దాన్ని నక్తం అంటారు. అలాగే నాలుగవది అయాచితం. అయాచితం అంటే మీరు ఆహారం కోసం ఎలాంటి ప్రయత్నము చేయకుండా ఎవరైనా అనుకోకుండా ఏదైనా ఆహారం ఇస్తే దాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తే దాన్ని అయాచితం అంటారు. ఐదవది స్నానం. స్నానం అంటే కార్తీక సోమవారం సందర్భంగా తెల్లవారుజామున నదికి వెళ్ళి నదీ స్నానం చేయటం. అలా వీలు కాని పక్షంలో గృహంలోనే చన్నీళ్లతో స్నానం ఆచరిస్తూ శివనామస్మరణ చేసుకోవటం అని అర్థం. ఆరవది తిలదానం. అంటే ఎలాంటి స్నానాలు చేయలేకపోయినా ఎలాంటి దీపాలు వెలిగించుకోలేకపోయినా ఎలాంటి ఉపవాసాలు ఉండలేకపోయినా ఒక నలుపు రంగు వస్త్రంలో నల్ల నువ్వులను మూటగట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. దీన్ని తిలదానం అంటారు. కార్తీక సోమవారం సందర్భంగా ఈ 6 విధులలో ఏ విధిని పాటించినా సరే పరమేశ్వరుడు పరమానంద భరితుడై మీ మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేరుస్తాడు. అయితే ఈ 6 విధులలో కూడా నక్తానికి చాలా ప్రాధాన్యత ఉంది. మనకి స్కంద పురాణం కానీ తులాపురాణం కానీ నక్తం గురించి గొప్పగా చెప్పాయి. నక్తం అంటే పగలు ఆహారం స్వీకరించకుండా సాయంకాలం నక్షత్ర దర్శనం చేసుకొని ఆహారం స్వీకరించడం. ఈ నక్తం ఉన్న వాళ్ళ పాపాలు అగ్నిలో పడిన దూది పించెల్లాగా కాలిపోతాయి. అలాగే నక్తం ఉండలేని వాళ్ళు అంటే సాయంకాలం నక్షత్ర దర్శనం వరకు ఆహారం స్వీకరించకుండా ఉండటం వీలు కాని వాళ్ళు ఛాయానక్తము అని ఉంటుంది. ఆ ఛాయానక్తం కూడా ఉండవచ్చు. ఛాయానక్తం అంటే ఏంటంటే సాయంకాలం 4:30 తర్వాత క్రమక్రమంగా సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఆహారం స్వీకరించవచ్చు. దాన్ని ఛాయానక్తం అంటారు. నక్తం ఉండలేని వాళ్ళు ఛాయానక్తం ఉన్నా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కార్తీక సోమవారం సందర్భంగా శివుడికి ప్రత్యేకమైన విధి విధానాలతో అర్ఘ్యమిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో పసుపచ్చటి చామంతి పూలు, తెల్లటి పుష్పాలు, చందనము, దర్భలు వీటన్నిటినీ వేసి ఆ నీళ్లతో పరమేశ్వరుడి చిత్రపటం దగ్గర లేదా శివలింగం దగ్గర అర్ఘ్యంలాగా విడిచిపెట్టాలి. ఆ అర్ఘ్య జలాన్ని ఒక పళ్ళెల్లో విడిచిపెట్టి ఆ తర్వాత పళ్ళెల్లో ఉన్న నీళ్లు ఎక్కడైనా మొక్కలో పోయాలి. పరమేశ్వరుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కార్తీక సోమవారం మంత్రశాస్త్రపరంగా ఏ శ్లోకం చదువుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. పార్వతీకాంత దేవేశ పద్మజార్చాంఘ్రి పంకజ అర్ఘ్యం గృహాణ దైత్యారే దత్తం చేదం ఉమాపతే. ఇది శ్లోకం. కాబట్టి కార్తీక సోమవారం సందర్భంగా 6 విధులలో ఏదో ఒక విధిని పాటించండి. పరమేశ్వరుడికి అర్ఘ్యమిస్తూ మంత్రశాస్త్రపరంగా కార్తీక సోమవారం ఏ శ్లోకం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాం. మరి పార్వతీకాంత దేవేశ పద్మజార్చాంఘ్రి పంకజ అర్ఘ్యం గృహాణ దైత్యారే దత్తం చేదం ఉమాపతే. శ్లోకం చదువుకుంటూ అర్ఘ్యం ఇవ్వండి. శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కండి. స్వస్తి.